నువ్వు అందరికీ తోడుగా ఉంటావు, అందరి బాధలు వింటావు. కానీ నువ్వు రాత్రి ఒంటరిగా ఏడుస్తుంటే నీ బాధ వినాలనిపించే ఒక్క మనిషి కూడా నీ లైఫ్లో లేడు. ఇది వినడానికి చాలా కఠినమైన నిజం, కానీ నీ బ్రతుకు ప్రతిరోజు ఇదే క్షోభతో నడుస్తుంది. నువ్వు నీ ఫ్రెండ్ సర్కిల్లో లేదా నీ ఫ్యామిలీలో ఒక థెరపిస్ట్ లాగా మారిపోయావు. వాళ్ళకి రాత్రి 2 గంటలకి ఏడుపు వస్తే లేదా వాళ్ళ లైఫ్లో పెద్ద ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చే పేరు నీదే. నీ నిద్ర పాడు చేసుకుని నీ పనులన్నీ పక్కన పెట్టేసుకుని మరి వాళ్ళకి ధైర్యం చెప్తావు, వాళ్ళ కన్నీరు తుడుస్తావు. వాళ్ళకి అన్నీ సెట్ అయ్యాక వాళ్ళ ఆనందంగా వాళ్ళ లైఫ్లో బిజీ అయిపోతారు. కానీ నువ్వు ఒంటరిగా నీ రూమ్లో కూర్చుని తెలియని ఒక బరువును మోస్తూ ఉంటావు. నువ్వు మంచివాడిలా ఉండటం, అందరి కోసం బ్రతుకుతున్నావు అని ఫీల్ అవటం ఇది ఒక గొప్ప విషయం అని నువ్వు అమాయకంగా నమ్ముతావు. కానీ రియాలిటీ ఏంటంటే ఈ మంచితనం అనేది నీకు తగిన ఒక పెద్ద శాపం. నువ్వు పూర్తిగా నాశనం చేసుకుని పక్క వాళ్ళ కోసం ఒక లైట్ లాగా వెలుగుతున్నావు. కానీ ఆ లైట్ ఆరిపోతున్న క్షణంలో నీకు చీకటి తప్ప ఇంకెవ్వరూ తోడుండరు. అసలు నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు అని ఒక్కసారి నెమ్మదిగా ఆలోచించు. ఇది బద్ధకం కాదు, ఇది ఇంకో రకమైన బానిసత్వం. నువ్వు అందరి పనులు ఎందుకు చేస్తావు? ఎందుకంటే ఎవరికైనా నో చెప్తే వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు అన్న తెలియని భయం నీ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి నువ్వు ఎవరికైనా యూజ్ అయితేనే నీకు విలువ ఉంటుంది అని ఈ ప్రపంచం నీకు నేర్పించింది. నువ్వు తెచ్చే మార్క్స్, నువ్వు చేసే పనులు, నువ్వు ఇచ్చే రిజల్ట్, వీటి మీదనే ప్రపంచం ప్రేమ ఆధారపడి ఉంది అని నువ్వు చాలా గట్టిగా నమ్మేశావు. అందుకే ఎవరైనా అడగకముందే వాళ్ళకి సాయం చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్తావు. నువ్వు ప్రేమని, గౌరవాన్ని ఫ్రీగా తీసుకోలేవు. వాటి కోసం నువ్వు ఏదైనా పే చేయాలి అని నమ్ముతావు. నీ టైం, నీ ఎనర్జీ, నీ పీస్ ఇవన్నీ ప్రపంచానికి ఇచ్చేసి వాళ్ళ నుంచి వచ్చే చిన్న వాలిడేషన్ కోసం వెయిట్ చేస్తుంటావు. ఇది మంచితనం అసలే కాదు, ఇది ఒక తీరని వాలిడేషన్ అడిక్షన్. ఇది నువ్వు తగ్గించుకునే ఒక పెద్ద బలహీనత. నీ గుడ్ పర్సన్ సిండ్రోమ్ వల్ల నువ్వు ఫేస్ చేస్తున్న అసలైన డేంజర్ ఏంటో తెలుసా? నువ్వు అందరి బాధలని నీ మీద వేసుకుంటావు. వాళ్ళ ట్రామా మొత్తం నువ్వు నిశ్శబ్దంగా వింటావు. వాళ్ళు నీ దగ్గర ఏడ్ చేసి బరువు దించుకుని ప్రశాంతంగా వెళ్ళిపోతారు. కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ బరువు మొత్తం నీ మైండ్లో ఉండిపోతుంది. నువ్వు మనుషులకి ఒక ఎమోషనల్ డంపింగ్ గ్రౌండ్ లాగా మారిపోయావు. వాళ్ళు చెత్త తీసుకొచ్చి నీ మైండ్లో వేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు ఎంత అవైలబుల్గా ఉంటే ప్రపంచం నిన్ను అంత తేలిగ్గా తీసుకుంటుంది. ఒక్కసారి నిజాయితీగా ఆలోచించు. నువ్వు ఎవరి కోసం అయితే నీ లైఫ్ని, నీ టైంని త్యాగం చేస్తున్నావో, నువ్వు ఒక చిన్న ప్రాబ్లంలో ఉన్నప్పుడు లేదా నువ్వు బాధతో ఏడుస్తున్నప్పుడు వాళ్ళు నీ పక్కన నిలబడ్డారా? వాళ్ళకప్పుడు 100 పనులు గుర్తొస్తాయి. వాళ్ళు చాలా బిజీ అయిపోతారు. నీకు అర్థం కాని నిజం ఏంటంటే ప్రపంచం మంచి వాడిని ఎప్పుడూ గౌరవించదు. ప్రపంచం కేవలం బౌండరీస్ ఉన్న వాళ్ళని మాత్రమే గౌరవిస్తుంది. ప్రపంచానికి మంచితనం కంటే క్లారిటీ ఉన్న మనుషులంటేనే ఎక్కువ భయం, ఎక్కువ రెస్పెక్ట్. నువ్వెప్పుడు పక్క వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు బ్రతుకుతున్నావు. వాళ్ళు నిన్ను జడ్జ్ చేయకూడదు అని, వాళ్ళు నిన్ను తప్పుగా అనుకోకూడదు అని నువ్వు ఇస్తూ నటిస్తున్న ఈ పెద్ద పెర్ఫార్మెన్స్ నీకు పూర్తిగా అలసిపోయేలా చేస్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తెలియని ఎగ్జాషన్ వస్తుంది. ఫిజికల్గా నువ్వేమీ కష్టపడకపోయినా మైండ్లో తెలియని అలసట ఉంటుంది. ఎందుకంటే నువ్వు బ్రతుకుతున్నది నీ కోసం కాదు. నువ్వు అందరి స్టోరీలో హీరోలాగా లేదా మంచి మనిషిలాగా ఉండాలి అని ట్రై చేస్తున్నావు. కానీ ప్రపంచంలో అందరినీ సాటిస్ఫై చేయడం అనేది మ్యాథమెటికల్గా ఇంపాసిబుల్. నువ్వెంత చేసినా ఎవరో ఒకరు నీ మీద తప్పుబద్దుతూనే ఉంటారు. ఈ కఠినమైన నిజం తెలుసుకున్న రోజు నీ మీద ఉన్న బరువు సగం తేలికవుతుంది. ఈ తీరని బరువు నుంచి బయటికి రావాలి అంటే నువ్వు చేయాల్సిన మొదటి పని అందరి స్టోరీలో మంచి మనిషిలాగా ఉండాలి అన్న ఆశని ఇప్పుడే పూర్తిగా చంపేసాయి. ఎదుటి వాళ్ళు నిన్ను సెల్ఫిష్ అనుకున్నా పర్వాలేదు, వాళ్ళు నిన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు. నీ ఆత్మ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవడం నేర్చుకో. నువ్వు ఒక పనికి నో చెప్పినప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళు కోపం తెచ్చుకుంటారు. ఆ డిసప్పాయింట్మెంట్ చూసి నువ్వు భయపడకు. వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళనే హ్యాండిల్ చేసుకొని నువ్వు అందరి బాధలు తీర్చడానికి పుట్టబడిన దేవుడు కాదు. నువ్వు ఒక సాధారణ మనిషివి. నీకు అలసిపోయే రైట్ ఉంది, నీకు రెస్ట్ తీసుకునే రైట్ ఉంది, నీకు నచ్చని పనులని వదిలేయడానికి నీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. రేపటి నుంచి నీ లైఫ్లో ఒక చిన్న రూల్ ఫాలో అవ్వు. ఎవరైనా వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్పగానే వెంటనే నువ్వు సాల్వ్ చేయడానికి ట్రై చేయకు. వాళ్ళు జస్ట్ చెప్పుకుంటున్నారు, నువ్వు జస్ట్ విను. నీ ఎనర్జీ మొత్తం వాళ్ళకి చేయకు. వాళ్ళు అడిగితే తప్ప నీ అడ్వైజెస్ ఇవ్వకు. నీ అవైలబిలిటీని పూర్తిగా తగ్గించు. నువ్వెప్పుడు అందుబాటులో ఉంటే నీ విలువ పడిపోతుంది. నీ టైంని నీ కోసం వాడుకోవడం నేర్చుకో. ఎవరైనా చిన్న సాయం అడిగితే నీకు ఇష్టం లేకపోతే చాలా నెమ్మదిగా, మర్యాదగా నో చెప్పడం అలవాటు చేసుకో. మొదట్లో ఇది చాలా కష్టంగా ఉంటుంది. మైండ్లో చాలా గిల్ట్ వస్తుంది. నేను తప్పు చేస్తున్నానా అన్న భయం వెంటాడుతుంది. కానీ ఆ భయాన్ని తట్టుకుని నిలబడితే కొన్ని రోజుల తర్వాత నీకు తెలియని ఒక గొప్ప పీస్ వస్తుంది. ఆ పీస్ నీ అసలైన ఆత్మగౌరవం. నువ్వు ఒకరికి సాయం చేయనంత మాత్రాన నువ్వు చెడ్డ మనిషి అయిపో. నువ్వు నీ బౌండరీస్ పెట్టుకున్నంత మాత్రాన నువ్వు సెల్ఫిష్ అయిపో. ఇది సొసైటీ నీకు నేర్పిన తెలివైన అబద్ధం. నిజమైన ప్రేమతో ఉండే రిలేషన్స్లో నువ్వు నో చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎవరైతే నువ్వు నో చెప్పినప్పుడు నిన్ను వదిలేసి వెళ్తారో వాళ్ళు నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు. వాళ్ళు కేవలం నీ యూటిలిటీని, నీ నుంచి వచ్చే యూజ్ని మాత్రమే ప్రేమించారు. ఈ నిజం తెలిసినప్పుడు బాధగా ఉన్నా ఇది నిన్ను 100 పనికిరాని అబద్ధాల నుంచి కాపాడుతుంది. నువ్వు తీసుకునే ప్రతి డెసిషన్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడేలాగా ఉండాలి. ఎవరి కోసమో నిన్ను తగ్గించుకోవటం ఈ రోజే ఆపేయాలి.
ఒంటరిగా ఉన్నప్పుడు నీ రూమ్లో కూర్చొని నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుగు. ఇంకా ఎన్ని రోజులు ఈ ఫేక్ మంచితనం అని పేరుతో నీ లైఫ్ని త్యాగం చేస్తావు? ఇంకా ఎన్ని రోజులు అందరి ముందు నవ్వుతూ రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఏడుస్తావు? ఈ యుద్ధంలో నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ప్రపంచం ఏమీ ఇవ్వదు అని తెలిసినప్పుడు మనం కష్టపడి లాక్కుంటే తప్ప ఏదీ రాదు అని గుర్తొస్తుంది. అందరి ముందు గొప్పగా కనిపించాలి అన్న ఆశ వదిలేసి నీ ఆత్మ గౌరవం కోసం ఒంటరిగా యుద్ధం చేయడం స్టార్ట్ చేయి. నీ టైంని నీ డ్రీమ్స్ కోసం, నీ హెల్త్ కోసం, నీ పీస్ కోసం వాడుకోవడం నేర్చుకో. ఈ తీరని బరువు నుంచి బయటకు వచ్చి లైఫ్ని మార్చేసుకునే క్లారిటీ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఒక చిన్న హెల్ప్గా ఇది చెప్తున్నాను. ఓవర్ థింకింగ్తో బాధపడుతున్న వాళ్ళకి, గుడ్ పర్సన్ సిండ్రోమ్ వల్ల లైఫ్లో ఎక్కడో ఆగిపోయా ఉన్న మెంటల్ ప్రెజర్ నుంచి బయటకు వచ్చి ఒక గట్టి కంబ్యాక్ ఇవ్వాలి అని ఫిక్స్ అయిన వాళ్ళకి చాలా యూస్ అవ్వడానికి నేను ఒక ఆడియో సిరీస్ స్టార్ట్ చేశాను. అందులో ఒక 3 పవర్ఫుల్ ఆడియోస్, ఇంకా ఒక బుక్ కూడా ఉంటుంది. దీని ప్రైస్ జస్ట్ ₹199 మాత్రమే. ఇది ఎవరినో ఇంప్రెస్ చేయడానికో లేదా మార్కెటింగ్ కోసమో అసలే కాదు. నిజంగా లైఫ్ మారాలి అని తపత్రయపడే వాళ్ళకి, అందరి కోసం బ్రతికి అలసిపోయిన మనుషులకి ఒక క్లారిటీ పాత్ ఇవ్వాలి అని చేసిన నా చిన్న ప్రయత్నం. మన వెబ్సైట్ vikrampresence.shopలో ఇది దొరుకుతుంది. లైఫ్ మీద పూర్తి కంట్రోల్ తెచ్చుకుని నిన్ను నువ్వు కాపాడుకోవాలి అనుకుంటే ఒక్కసారి వెళ్ళి వినండి. నీ లైఫ్ నిజంగా మారే రోజు ఒక్కటి ఉంటుంది. నువ్వు అందరి ప్రాబ్లమ్స్ని మోయటం ఆపేసి నీ క్యారెక్టర్ మీద నువ్వు ఫోకస్ చేసిన రోజే అసలైన మార్పు. ఈ ప్రపంచంలో ఎవరూ నిన్ను కాపాడలేరు. నీ మైండ్ని నువ్వే కాపాడుకోవాలి. ప్రపంచం ఏమనుకున్నా భయపడకు. నీ బౌండరీస్ని నువ్వు గౌరవించుకో. ఇలాంటి రా అండ్ రియల్ ట్రూత్స్ రోజు తెలుసుకోవడానికి మన పేజీని ఫాలో చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని వివరాల కోసం బయోలో ఉన్న మన వెబ్సైట్ లింక్ని ఇప్పుడే చెక్ చేయండి. ధైర్యంగా ముందుకెళ్దాం.